నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జాన్కంపేట్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద శనివారం అమావాస్య పర్వదినం సందర్భంగా భక్తుల రద్దీ భారీగా నెలకొంది. ప్రసిద్ధ అష్టముఖి కోనేరులో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు తెల్లవారుజామున 4 గంటల నుంచే భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. శనివారం రోజున అమావాస్య రావడం అత్యంత విశిష్టమని భావించిన భక్తులు ఈ రోజు కోనేరులో స్నానం చేస్తే శని దోషాలు తొలగి సర్వ పాపాలు నివృత్తి అవుతాయని విశ్వాసంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ జిల్లాతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఓం నమో నారాయణ అష్టాక్షరి మంత్ర జపంతో కోనేరు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్న మహిళలు ప్రత్యేక కుంకుమార్చనలు నిర్వహించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఏసీపీ శ్రీనివాస్, రూరల్ సీఏ విజయబాబు, ఎడపల్లి ఎస్ఏ ముత్యాలరమ ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రత్యేక బారిగేడ్లు, భద్రతా చర్యలతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈవో వేణు, మాజీ ధర్మకర్త మండలి సభ్యులు, గ్రామ యువకులు స్వచ్ఛందంగా సేవలందిస్తూ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆలయ ప్రాంగణమంతా భక్తుల రద్దీతో ఆధ్యాత్మిక చింతనతో మారుమ్రోగగా స్థానికంగా తాత్కాలిక దుకాణ సముదాయాలు కూడా సందడి చేశాయి. ఇదొక జాన్కంపేట్ పురాణ దేవాలయం లక్ష్మీ నరసింహ టెంపుల్. కానీ ఈరోజు అష్టమి శనివారం అమావాస్య రోజు వచ్చింది కాబట్టి మన హిందూ ధర్మ ప్రకారం ఈరోజు మనం కోనేరులో స్నానం చేసినా, నీళ్లు కలుగుతున్నా, ఇవన్నీ మంచి రోజు కాబట్టి ప్రజలు ఇంత పెద్ద ఎత్తున మరి తప్పనిసరిగా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కానీ కోనేరు కానీ మరి నాకు కొందరు నిన్ననే వచ్చి కోనేరులో బాగా ఊడికపోయింది, మట్టి ఊడికపోయింది, అది తీయాలని ఇచ్చారు. తప్పనిసరిగా మరి భగవంతుడు మనమందరం ప్రార్థిస్తూ ఉన్నాం కాబట్టి కోనేరు మట్టి తీసుడే కాదు, అక్కడ కావాల్సినవి కూడా మనం అన్ని చేసుకొని దేవాలయంలో భవిష్యత్తు అందరూ ఉన్నాయి కానీ అయినా అప్పుడు మనం ఒక 60 లక్షల 70 లక్షలతో ఇక్కడ మనం పెళ్లి చేసుకోవడానికి బాగా వచ్చి కొంచెం ఇన్కమ్ తప్పనిసరిగా కోనేరు బాగా చేస్తే, ఆ కోనేరులో స్నానం చేస్తే ఈరోజు కాకుండా ఎప్పుడైనా మంచిగా మనం భుజాలు అంటాం కాబట్టి తప్పనిసరిగా హిందూ ధర్మ ప్రకారం నరసింహాయనమా. నేడు అమావాస్య శనివారాన్ని పురస్కరించుకొని మన ఎడపల్లి మండలంలోని జానకంపేట గ్రామంలో వెలిసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఈరోజు అమావాస్య శనివారం సందర్భంగా భక్తులు అత్యధిక సంఖ్యలో విచ్చేశారు.
ఉదయం 5 గంటల నుంచే అష్టముఖి కోనూరులో స్నానాలను ఆచరిస్తూ భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకము. అనుగుణంగానే ఈ పక్క జిల్లాల నుంచే కాకుండా అలాగే మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. తండోపతండాలుగా వచ్చి వారికి మేము మా దేవాదాయ శాఖ తరఫున అలాగే ఇక్కడ ఉన్న సర్పంచ్ గారు, గ్రామ పెద్దలు, మెంబర్లు అందరూ కూడా సహకరించారు. అలాగే ఆ వివిధ శాఖల వారు, పోలీస్ శాఖ వారు, ఆరోగ్య శాఖ వారందరూ కూడా వారి శిబిరాలను ఏర్పాటు చేసి భక్తులను క్రమబద్ధీకరిస్తున్నారు. అలాగే మేము దేవాదాయ శాఖ తరఫున చలువ పందిర్లను, మంచినీటిని, అలాగే మజ్జిగను కూడా పంపిణీ చేస్తున్నాము. ఎందుకంటే ఈ వేసవి అత్యంత దీన్ని కలిగి ఉంది కాబట్టి 45 డిగ్రీల అట్లా ఉష్ణోగ్రతలు భక్తుల వారికి చలువ పందిర్లను అన్నింటినీ ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు కూడా పెద్ద సంఖ్యలో పొద్దుట నుంచి ఉదయం నుంచి తరలి వస్తున్నారు. ఓం నమో నరసింహాయ నమః.